अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं पीबीएन न्यूज। आइए शुरुआत करते हैं आज के खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। मरकजी बजट में तेलंगाना के साथ की गई नाइंसाफी पर मजम्मत से मुताल्लिक करारदाद असेंबली में मंजूर। सीएम रेवंत रेड्डी ने एपी तंजीम जदीद कानून के तहत तमाम वादों को पूरा करने का किया मुतालबा। मुत्तहिदा तौर पर रियासत के हक में एहतजाज करने तमाम पार्टियों से की अपील। मरकजी बजट में तेलंगाना को नज़रअंदाज किए जाने के खिलाफ दिल्ली के जंतर मंतर पर सीएम की क़यादत में कुल जमाती एहतजाज की बीआरएस ने दी तजवीज़। सीएम रेवंत रेड्डी ने पूछा, क्या केसीआर हैं तैयार? प्रजा पालाना में मौसूला दरखास्तों की तादाद, राशन कार्ड्स की ज़ेर इल्तिवा दरखास्तों की यकसुई और फूड सिक्योरिटी कार्ड के तहत मिलने वाले अनाज के बारे में मजलिसी एमएलए रियाजुल हसन ने काउंसिल में पूछा सवाल। तेलंगाना में नए राशन कार्ड जारी करने हुकूमत बना रही है मंसूबा। सिविल सप्लाईज मिनिस्टर उत्तम कुमार रेड्डी ने काउंसिल में एक सवाल का दिया जवाब। कहा, जल्दी ही कैबिनेट सब कमेटी इससे मुताल्लिक लेगी जायजा। पुराने शहर में बिजली के बिलों की वसूली अडानी को देने के मंसूबे की मजलिस पार्टी ने की मुखालिफत। असेंबली में एमएलए माजिद हुसैन ने कहा, पावर सेक्टर्स की निजकारी की मजलिस पार्टी करती है सख्त मुखालिफत। और खबरों की तफसील। तेलंगाना असेंबली में जारी बजट सेशन के दौरान मुत्तफिका तौर पर एक करारदाद मंजूर करते हुए मरकजी बजट में तेलंगाना के साथ की गई नाइंसाफी पर मजम्मत की गई और इल्जाम आयद किया कि रियासत के साथ इम्तियाजी सुलूक किया गया। वजीर आला रेवंत रेड्डी ने यह करारदाद पेश की। उन्होंने मुतालबा किया कि एपी तंजीम जदीद कानून में तेलंगाना को दिए गए तमाम वादों को पूरा किया जाए। उन्होंने तमाम पार्टियों से अपील की कि मुत्तहिदा तौर पर रियासत के हक में एहतजाज करें। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. मरकजी बजट में तेलंगाना को नजरअंदाज किए जाने के खिलाफ बीआरएस ने दिल्ली के जंतर मंतर पर वजीर आला रेवंत रेड्डी की क़यादत में एहतजाज का मुतालबा किया। असेंबली में बात करते हुए केटीआर ने कहा कि बीआरएस पार्टी मरकज से फंड्स लाने तक जिद्दोजहद करने तैयार है। उन्होंने रेवंत रेड्डी की क़यादत में कुल जमाती टीम को लेकर दिल्ली रवाना होने तजवीज़ पेश की और कहा कि हम शाना बाशाना खड़े रहेंगे। आइए मरकज से लड़कर फंड्स लाते हैं। ముఖ్యమంత్రి గారు నేను వారిని అభినందిస్తున్నా, పొన్నం ప్రభాకర్ గారిని. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు. నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో
ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం, మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం, మీరు నిధులు తెచ్చుడో कैबिनेट को ఏం కావాలని నేను కోరుకోను సార్, ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ दिल्ली के जंतर मंतर पर बीआरएस की जानिब से एहतजाज की तजवीज पर सीएम रेवंत रेड्डी ने कहा कि वो भी मरण भरत करने के लिए तैयार हैं। उन्होंने सवाल किया कि क्या केसीआर भी भूख हड़ताल के लिए तैयार हैं। उन्होंने कहा कि केसीआर को जंतर मंतर ले आओ, केसीआर और मैं एक साथ भूख हड़ताल करेंगे और तेलंगाना को फंड्स ले आएंगे या फिर जरूरत पड़ने पर हम मर जाएंगे। మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే मस्जिद इत्तेहादुल मुस्लिमीन के एमएलसी मिर्जा रियाजुल हसन अफंदी ने आज कानून साज काउंसिल में खिताब करते हुए प्रजा पालाना के तहत हुकूमत को कितनी दरखास्तें मौसूल हुई, नए राशन कार्ड्स की ज़ेर-ए-इल्तिवा दरखास्तों की यकसुई और फूड सिक्योरिटी कार्ड के तहत मिलने वाले अनाज के बारे में सवाल किया। अफंडी चेयरमैन साहब, आपका शुक्रिया कि आपने मुझे क्वेश्चन पे बात करने का मौका दिया। मैं आपके ज़रिए से जानना चाहूँगा सर कि प्रजा पालना और प्रजावाणी के तहत जो एप्लीकेशंस राशन कार्ड के कितने एप्लीकेशंस मौसूल हुए और कब तक इन राशन के लिए जो इन एप्लीकेशंस को कब तक इसके ऊपर तकमील किया जाएगा। दूसरा ये सब कि जो पेंडिंग राशन कार्ड है जो साबिक़ा में लोगों ने अप्लाई किया उसके ऊपर अमलवारी कब तक की जाएगी। जो फूड सिक्योरिटी कार्ड दिया जा रहा है इसके तहत कितने आइटम्स मिले जाएंगे उस खानवादे को। और साथ ही साथ जैसा कि अभी मिनिस्टर साहब ने कहा कि जल्द से जल्द जो एप्लीकेशंस दिए गए हैं उसको उनको राशन कार्ड दिया जाएगा, तो एक कब तक इन खानवादों को राशन कार्ड मिलेंगे। तेलंगाना में नए राशन कार्ड से जारी करने के ज़िम्मन में हुकूमत की जानिब से बड़ा फैसला लिया जा सकता है। हुकूमत इसके लिए मंसूबा बना रही है। तेलंगाना कानून साज काउंसिल में एक सवाल के जवाब में सिविल सप्लाईज मिनिस्टर उत्तम कुमार रेड्डी ने बताया कि नए राशन कार्ड्स को जारी करने से मुतालिक तेलंगाना हुकूमत जल्दी ही फैसला लेगी और इसके लिए एक कैबिनेट सब कमेटी बनाई जाएगी। उन्होंने बताया कि ये कमेटी नए राशन कार्ड्स को जारी करने का जायजा लेगी। इसके साथ ही राशन कार्ड्स के लिए अहल अफराद या खानदानों का तयन किया जाएगा। सब जैसे आप बोले, अब जो भी एप्लीकेशन पहले में मिला है सभी हम बहुत केयरफुली उसको रखें अभी तक, लेकिन जिस फॉर्मेट में अभी जो नया राशन कार्ड के लिए एप्लीकेशन लेना है उसका अभी हफ्ता 10 दिन में फाइनलाइज करेंगे। उसके बाद हम आपको एश्योरेंस दे रहे, हमारी गवर्नमेंट का गोल है
एम है, टारगेट है कि इस राज्य में जितने भी बीपीएल फैमिलीज है उन सबको राशन कार्ड देने का एक ऑब्जेक्टिव से हम आगे जा रहे हैं। आपको मालूम है कि पिछली 10 साल में तो एक भी राशन कार्ड नया नहीं दिया गया था। अब हम ही अब इश्यू करने वाले हैं। और आप जो बोले हैं, अभी तो जब राशन में सिर्फ चावल दिया जा रहा है, हम ये भी सोच रहे हैं कि चावल के अलावा और कुछ एसेंशियल कमोडिटीज भी राशन में देने की सोच कर रहे हैं। वेबसाइट इसलिए बंद करके रखे हैं साहब कि the format in which the application will be received is being finalized. Once the format is finalized, the website will be open with that format, and we will announce a date for receiving the applications. And I can assure you that every eligible BPL family in the state will be issued new ration card. तेलंगाना असेंबली में आज हुक्मरान जमात और अपोजिशन कायदीन के दरमियान तेज नोकझोंक देखने को मिली। तेलंगाना के सीएम रेवंत रेड्डी ने वक्फे सवालात के दौरान बाज़ अरकान के पूछे जाने पर जवाब देते हुए रियासत की तरक्की से मुताल्लिक साबिक़ा बीआरएस हुकूमत पर कड़ी तनकीद की। उन्होंने कहा कि पिछली हुकूमत ने तमाम तांडों को ग्राम पंचायतों में तब्दील कर दिया था, ताहम सड़कें, बरखी और पीने के पानी जैसे बुनियादी सहूलियात फराहम नहीं की गई। सीएम ने यकीन दिलाया कि रियासती हुकूमत की जानिब से बीटी सड़कें तामीर की जाएंगी और इन इलाकों में बरखी और पीने के पानी की सहूलतों की फरहमी को यकीनी बनाया जाएगा। उन्होंने मजीद कहा कि बीआरएस को गुज़िश्ता असेंबली इंतखाबात में अवाम ने सजा दी, इसके बावजूद बीआरएस पार्टी के रवैये में कोई तब्दीली नहीं आई। తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు। ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం, దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో। చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి। ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం। అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది। తండాలలో, గూడాలలో విద్యుత్ సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్స్ వేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు, కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు। సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు। దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం। అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది। తెలంగాణ అభివృద్ధి అంటే
తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు मजलिस इत्तेहादुल मुस्लिमीन पार्टी ने पुराने शहर में बरखी बिलों के बकायाजात की वसूली का काम अडानी को देने के हुकूमत के मंसूबे की मुखालिफत की है। हल्के असेंबली नामपल्ली के मजलिसी एमएलए माजिद हुसैन ने असेंबली में बात करते हुए कहा कि मजलिस पार्टी जेनको और ट्रांसको पावर सेक्टर्स की निजकारी की मुखालिफत करती है। इसके अलावा पुराने शहर में बिजली के बकायाजात बिलों की वसूली अडानी कंपनी को देने से मुतालिक कांग्रेस हुकूमत के पायलट प्रोजेक्ट की भी मजलिस पार्टी सख्त मुखालिफत करती है। Our party is opposed to privatization of power sectors, namely the Genco, Transco and 2 Discom in the name of entrusting the power bill collection to Adani Powers in old city of Hyderabad and so-called pilot project. खबरनामे में फिलहाल लेंगे एक ब्रेक, मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम है। आइए बढ़ते हैं मजीद खबरों की जानिब। तेलंगाना असेंबली स्पीकर ने केटीआर की जानिब से जॉब कैलेंडर के ऐलान और बेरोजगारों के दीगर मुनसिफाना मुतालबात पर बहस करने की तजवीज़ को मुस्तरद कर दिया। भारतीय राष्ट्र समिति के अरकान असेंबली ने बेरोजगारी के मसले पर इल्तिवा की करारदाद की इजाज़त न देने पर असेंबली में प्ले कार्ड्स थामे एहतजाज किया और बेरोजगारी का मसला हल करने के नारे बुलंद किए। నిరుద్యోగులపై పోలీస్ జులుం నిరుద్యోగులపై పోలీస్ జులుం జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలను వెంటనే వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా प्रतिपादन तिरस्करण। बीआरएस पार्टी वर्किंग सदर केटी रामाराव की आज सालगिरह के मौके पर साबिक वजीर हरीश राव और दीगर कायदीन ने असेंबली में केटीआर को मुबारकबाद पेश की और उनकी लंबी उम्र के लिए नेक ख्वाहिशात का इजहार किया। इसी तरह रियासत के दीगर मकामात पर भी बीआरएस कायदीन और कारकुनान ने केटीआर की सालगिरह मनाई और उन्हें मुबारकबाद दी। వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని చెప్పి అనేక ప్రార్థనా మందిరాల్లో, గుళ్ళల్లో, చర్చిలలో, మసీదులలో, గురుద్వారాల్లో ప్రార్థనలు చేసి వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా గులాబీ శ్రేణులు, తెలంగాణ వాదులు, యువకులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శుభ సందర్భంలో శుభదినాన ఈరోజు హన్మకొండ జిల్లా ప్రాంతంలో మరి భద్రకాళి ఆలయంలో వేద పండితుల చేత పూజలు నిర్వహించి వారు ఆయురారోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ వేద పాఠశాల పిల్లలకు కూడా కానుకలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా యువ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఆపదలో ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మా యువకులందరూ కూడా ముందుకొచ్చి ఎంజిఎంలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకు రక్తం అందివ్వడం జరిగింది. ఇదే కాకుండా చిరు వ్యాపారులకు వర్షాకాలం దృష్టి పెట్టుకొని వారికి గొడుగులు పంపిణీ, అనేక అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో కూడా అనేక సేవా కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి
మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని చెప్పి तेलंगाना असेंबली के पास आज चारशंबे को उस वक्त कशीदगी देखी गई जब तुलबा तंजीम पीडीएसयू की जानिब से चलो असेंबली रैली निकालने की कोशिश की गई। पीडीएसयू के कारकुनान जेर इल्तिवा फीस रियम्बर्समेंट और स्कॉलरशिप की फौरी इजराई का मुतालबा करते हुए नारे लगा रहे थे। ताहम पुलिस ने एहतजाजी कारकुनों को आगे बढ़ने से रोक दिया और उन्हें हिरासत में लेते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया। तेलंगाना के साबिक चीफ मिनिस्टर व बीआरएस सरबराह के चंद्रशेखर राव ने तेलंगाना भवन में मीटिंग के दौरान अपनी बेटी के कविता की गिरफ्तारी को लेकर बड़ा दावा किया। जराये के मुताबिक केसीआर ने जज्बाती अंदाज में कहा कि क्या मुझे एक बाप के तौर पर तकलीफ नहीं होती जब मेरी अपनी बेटी जेल में है। मैं लावे की तरह जल रहा हूं लेकिन मैं खामोश हूं। केसीआर ने आगे कहा कि एमएलएस की पार्टी छोड़ने से कोई परेशानी नहीं, आंदोलन के वक्त और भी मुश्किल दिन थे, हमने मुश्किल वक्त में तेलंगाना हासिल किया। क्या कांग्रेस जिसके पास पहले 4 एमएलएस थे रियासत में इख्तिदार में नहीं आई। मरकजी बजट में तेलंगाना को नजरअंदाज किए जाने के खिलाफ तेलंगाना कांग्रेस कारकुनान ने अनोखा एहतजाज दर्ज कराया। कांग्रेस कायदीन और कारकुनान ने हैदराबाद के कई इलाकों में फ्लेक्सी लगाए जिस पर लिखा था कि तेलंगाना में बीजेपी के 8 अराकीन पार्लियामेंट रहने के बावजूद बीजेपी की मरकजी हुकूमत ने बजट में तेलंगाना को क्या दिया, गधे का अंडा। स्मिता सबरवाल की जानिब से माजूरों के खिलाफ रिमार्क्स की मजम्मत करते हुए आदिलाबाद में हैंडीकैप हेल्पिंग वेलफेयर सोसाइटी ने एहतजाज किया। माजूरीन सोसाइटी के सदर मोहम्मद इमरान ने कहा कि उनके लिए ऐसे तबसरे करना नामुनासिब है जिसमें माजूरों की तौहीन होती हो। उन्होंने मुतालबा किया कि स्मिता सबरवाल फौरी तौर पर मुल्क के माजूर अफराद से खुली मुआफ़ी मांगे। వికలాంగుల పైన కనీసం కూడా జాలి దయ లేని వంటి అధికారి సుస్మిత సగర్వాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి సస్పెండ్ చేయాలి। ఎందుకంటే వికలాంగులకు 5% శాతం ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించడం జరిగింది। భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు మరి మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా వికలాంగులపై ఇలా మాట్లాడడం ఒక ఐఏఎస్ अधिकारी చాలా సిగ్గుచేట। కావున आखिर में एक नजर हेडलाइंस पर। मरकजी बजट में तेलंगाना के साथ की गई नाइंसाफी पर मजम्मत से मुतालिक करारदाद असेंबली में मंजूर। सीएम रेवंत रेड्डी ने एपी तंजीम जदीद कानून के तहत तमाम वादों को पूरा करने का किया मुतालबा। मुत्तहिदा तौर पर रियासत के हक में एहतजाज करने तमाम पार्टियों से की अपील। मरकजी बजट में तेलंगाना को नजरअंदाज किए जाने के खिलाफ दिल्ली के जंतर मंतर पर सीएम की क़यादत में कुल जमाती एहतजाज की बीआरएस ने दी तजवीज़। सीएम रेवंत रेड्डी ने पूछा क्या केसीआर हैं तैयार। प्रजापालना में मौसूला दरखास्तों की तादाद, राशन कार्ड्स की ज़ेर इल्तिवा दरखास्तों की यकसुई और फूड सिक्योरिटी कार्ड के तहत मिलने वाले अनाज के बारे में मजलिसी एमएलए रियाजुल हसन ने काउंसिल में पूछा सवाल। तेलंगाना में नए राशन कार्ड जारी करने हुकूमत बना रही है मंसूबा। सिविल सप्लाईज मिनिस्टर उत्तम कुमार रेड्डी ने काउंसिल में एक सवाल का दिया जवाब। कहा जल्दी ही कैबिनेट सब कमेटी इससे मुताल्लिक लेगी जायजा। पुराने शहर में बिजली के बिलों की वसूली अडानी को देने के मंसूबे की मजलिस पार्टी ने की मुखालिफत। असेंबली में एमएलए माजिद हुसैन ने कहा पावर सेक्टर्स की निजकारी की मजलिस पार्टी करती है सख्त मुखालिफत। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर जरूर कीजिए।